హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 17. ఇప్పుడు మరికొన్ని పదాల పరిచయం చేస్తాను, జాగ్రత్తగా స్టడీ చేయండి. ధన్యవాదములు అంటే శుక్రియా అని, దానికి జవాబుగా మనం పర్వాలేదు, అంత మాట అనొద్దు అని అంటాం కదా, దానికి కోయి బాత్ నహీ అనే జవాబు వస్తుంది. అలాగే దయచేసి దయచేసి లోపలికి రండి, దయచేసి కూర్చోండి, దయచేసి పాట పాడండి, దయచేసి భోజనం చేయండి అని అంటాం కదా. అలాగా దయచేసి అనే మాటకి మెహర్బానీ కర్కే అనే ఉర్దూ మాట సమానం అన్నమాట. అలాగే ఇష్టం, ఇది నాకు ఇష్టం, అది నాకు ఇష్టం లేదు అని అంటాం కదా. ఇష్టం అనే మాటకి పసంద్ అనే అర్థం వస్తుంది. అలాగే అయిష్టం అనే మాటకి నా పసంద్ అంటే అయిష్టం. అయిష్టం చెప్పేటప్పుడు మనం నాకు ఇదంటే ఇష్టం లేదు అని అన్నప్పుడు ముజే ఏ నా పసంద్ హై అని కూడా అనొచ్చు, ముజే ఏ పసంద్ నహీ హై అని కూడా అనొచ్చు. ఇక వాక్యాల్లోని చూసినప్పుడు మనం వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. ధన్యవాదములు అంటే ఉర్దూలో శుక్రియా అంటారని మనం తెలుసుకున్నాం. దీన్ని వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగిస్తారో చూద్దాం. మీ సలహాకి ధన్యవాదములు అనే వాక్యం ఉందనుకోండి, దీన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? ఆప్కే మషోరా కే లియే శుక్రియా. ఆప్కే అంటే మీ, ఆప్కే అంటే మీ యొక్క, మషోరా అంటే సలహా. ఆప్కే మషోరా కే లియే కే లియే అంటే కి, మీ సలహాకి, తమరి సలహాకి ధన్యవాదములు అంటే శుక్రియా. మీ సలహాకి ధన్యవాదములు, ఆప్కే మషోరా కే లియే శుక్రియా. తర్వాత ఇంకొక వాక్యం, మీ సహాయానికి ధన్యవాదములు అన్నదానికి ఉర్దూలో ఏమంటారు? మీ సహాయానికి ఆప్కే మదత్ కే లియే శుక్రియా. ఆప్కే అంటే మీ లేదా తమరి యొక్క, సహాయానికి అంటే మదత్ అంటారు. మదత్ అంటే సహాయం. సహాయానికి, మదత్ కే లియే అంటే ఆ పదానికి, ఆ సహాయానికి అని అర్థం వస్తుంది అన్నమాట. ఆప్కే మదత్ కే లియే, మీ సహాయానికి ధన్యవాదములు శుక్రియా. ఆప్కే మదత్ కే లియే శుక్రియా, మీ సహాయానికి ధన్యవాదములు అనే అర్థం వస్తుంది. తర్వాత దానికి జవాబుగా మనం ఏమంటాం? అంత మాట అనవద్దు లేదా పర్వాలేదు అని అంటాం కదా. పర్వాలేదండి, దాందేముంది అంటాం కదా. అలాగా అంత మాట అనవద్దు అని కూడా అనొచ్చు, లేదా పర్వాలేదులేండి అని కూడా అనొచ్చు. దానికి ఉర్దూలో ఏ విధంగా అంటారంటే కోయి బాత్ నహీ అని కూడా అనొచ్చు. ఖుషామదీద్ అనే మాట ఇంతకుముందు మీరు నా మొదటి వీడియోల్లో చూశారు. ఖుషామదీద్ అంటే వెల్కమ్, యు ఆర్ వెల్కమ్ అని ఉర్దూలో ఇంగ్లీష్లో అన్నట్టు ఖుషామదీద్ అని అన్నా కానీ సరిపోతుంది. లేదా జనరల్గా మనం కోయి బాత్ నహీ అనే మాటతో సరిపెట్టుకుంటాం. అంత మాట అనవద్దు లేదా పర్వాలేదు అనే దానికి కోయి బాత్ నహీ లేదా ఖుషామదీద్ అని కూడా అని మనం వాళ్ళకి జవాబు ఇవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు మనం దయచేసి అనే మాటకి ఉర్దూలో ఏమంటారు? మెహర్బానీ కర్కే, దయచేసి అనే మాటను ఉపయోగించి మనం ఇప్పుడు వాక్యాలు ఏ విధంగా వాడతామంటే, దయచేసి ఆ కుర్చీ ఇటు తీసుకురా అని ఎవరితోనైనా మనం చెప్తున్నాం. దయచేసి ఆ కుర్చీ తీసుకురా అమ్మా ఇటు అని అంటాం కదా. అలాగా దయచేసి ఆ కుర్చీ ఇటు తీసుకురా అన్నదానికి ఉర్దూలో ఏ విధంగా అంటారంటే మెహర్బానీ కర్కే
ఓ కుర్సీ ఇధర్ లే ఆవో. ఇక్కడ మెహర్బానీ కరికే అంటే దయచేసి, ఓ కుర్సీ ఆ కుర్చీ, ఓ కుర్సీ అంటే ఆ కుర్చీ, ఇధర్ అంటే ఇటు, లే ఆవో అంటే తీసుకొని రా, లే ఆవో లేకి అంటే తీసుకొని, ఆవో అంటే రా అని అర్థం. దాన్ని గౌరవంగా కూడా మనం చెప్పవచ్చు. మెహర్బానీ కరికే ఓ కుర్సీ ఇధర్ లాయియే అని కూడా అనొచ్చు. సరే, అది మనకు ప్రశ్నలు జవాబులు ఉన్నప్పుడు మనం వాటికి జవాబుగా చెప్పుకోవచ్చు. గౌరవంగా ఈ విధంగా కూడా అనొచ్చు అని చెబుతాను. మెహర్బానీ కరికే ఓ కుర్సీ ఇధర్ లే ఆవో, దయచేసి ఆ కుర్చీ ఇటు తీసుకురా అనే అర్థం వస్తుందన్నమాట. ఇప్పుడు దయచేసి మీ పేరు చెప్పండి అని ఎవరినన్నా మనం వాళ్ళ పేరు చెప్పమని అడిగామనుకోండి, దయచేసి మీ పేరు చెప్పండి, ప్లీజ్ టెల్ మీ యువర్ నేమ్ అని ఇంగ్లీష్లో ఏ విధంగా అంటామో తెలుగులో కూడా మనం దయచేసి మీ పేరు చెప్పండి అని అడిగినప్పుడు దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? మెహర్బానీ కరికే ఆప్కా నామ్ బతాओ, లేదా మెహర్బానీ కరికే ఆప్కా నామ్ బతాయియేగా అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఇష్టం అంటే పసంద్. ఈ పసంద్ అనే మాటను ఉపయోగించి మనం వాక్యాల్లో ఏ విధంగా వాడతామో, ఇష్టాన్ని ఏ విధంగా వాడతామో మనం ఇప్పుడు చూద్దాం. నాకు మీరంటే ఇష్టం అని ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? ముఝే ఆప్ పసంద్ హై. ముఝే అంటే నాకు, ఆప్ అంటే మీరు, పసంద్ అంటే ఇష్టం, హై అంటే ఉన్నారు, పసంద్ ఇష్టమై ఉన్నారు, మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడం అన్నమాట. ముఝే ఆప్ పసంద్ హై, నాకు మీరంటే ఇష్టం అని చెప్పడానికి ఈ విధంగా మనం వాక్యాన్ని జోడించవచ్చు. ముఝే ఆప్ పసంద్ హై, ఆప్ ముఝే పసంద్ హై అని కూడా అనొచ్చు. అలాగే నాకు నీలం రంగు అంటే చాలా ఇష్టం అన్నామనుకోండి, ఇక్కడ చాలా ఉపయోగించాం. నాకు నీలం రంగు అంటే చాలా ఇష్టం అన్నాం అనుకోండి, దానికి ఉర్దూలో ఏమంటారు? నాకు అంటే ముఝే, నీలం రంగు అంటే నీలా రంగ్, చాలా అంటే బహుత్, పసంద్ హై అంటే ఇష్టం అని చెప్పడం అన్నమాట. దాన్ని పూర్తిగా మన వాక్యాన్ని ఏ విధంగా మాట్లాడతాం? ముఝే నీలా రంగ్ బహుత్ పసంద్ హై అని అంటాం. నేను ఆటలు ఆడటం ఇష్టపడతాను అనే మాటని ఉర్దూలో ఏ విధంగా అంటారో ఇప్పుడు చూద్దాం. నేను ఆటలు ఆడటం, మై ఖేల్నా, అంతవరకు ఆటలు ఆడటం వరకు సరిపోతుంది. మై అంటే నేను, ఖేల్నా అంటే ఆడటం లేదా ఆటలు ఆడటం, ఇష్టపడతాను, పసంద్ కరుంగా, పడతాను అంటే కరుంగా అంటే చేస్తాను, ఇష్టపడతాను అని చెప్పడం అన్నమాట. మై ఖేల్నా పసంద్ కరుంగా, నేను ఆడటం అంటే ఇష్టపడతాను అనే మాటకే జవాబు అన్నమాట అది. ఇంకా నాకు బిర్యానీ అంటే ఇష్టం అన్నాం అనుకోండి, దాన్ని నాకు అంటే ముఝే అంటే నాకు, బిర్యానీ అంటే బిర్యానీ ఇష్టం అంటే పసంద్ హై, ముఝే బిర్యానీ పసంద్ హై అని సింపుల్గా మనం చెప్పవచ్చు. ఇప్పుడు కొన్ని ఇష్టం లేని వాటి గురించి చెబుదాం. నాకు అయిష్టం, నాకు ఇదంటే ఇష్టం లేదు అని చెప్పటం. దాన్ని నాకు దోబూచులు ఆడటం అంటే ఇష్టం లేదు, నాకు దోబూచులు ఆడటం ఇష్టం లేదు. దానికి ఉర్దూలో జవాబు ఎలా ఉంటుందంటే, ముఝే చుపాచుపీ ఖేల్నా పసంద్ నహీ. ముఝే అంటే నాకు, చుపాచుపీ అంటే దోబూచులు ఆడటం, ఖేల్నా అంటే ఆడటం, పసంద్ నహీ ఇష్టం లేదు. ముఝే చుపాచుపీ ఖేల్నా పసంద్ నహీ, నాకు దోబూచులు ఆడటం ఇష్టం లేదు అనేదానికి సరైన జవాబు అన్నమాట. ఇకపోతే నాకు అబద్ధం ఆడటం
ఇష్టం లేదు, నాకు అబద్ధం చెప్పడం ఇష్టం లేదు అని మామూలుగా అంటాం కదా మనం. దాన్ని నాకు అబద్ధం ఆడటం ఇష్టం లేదు అన్నాం అనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? ముఝే झूठ बोलना पसंद नहीं. ముఝే ఒత్తి పలకాలండి, झूठ ఇది కూడా ఒత్తి పలకాలి. ముఝే అంటే నాకు, झूठ అంటే అబద్ధం, బోల్నా అంటే ఆడటం లేదా చెప్పటం, పసంద్ నహీ ఇష్టం లేదు, లేదు అంటే నహీ అన్నమాట. ముఝే झूठ బోల్నా పసంద్ నహీ, నాకు అబద్ధం ఆడటం ఇష్టం లేదు అనే దానికి సరి అయిన పోయినసారి మీకు హిందీ పాట పాడి దానికి మీనింగ్ చెప్తాను అనే వాగ్దానం చేశాను. దానికి ఎగ్జాంపుల్గా ఈరోజు ఒక చిన్న చరణం మీకు వినిపిస్తాను. అది తెలుగులో ఏ విధంగా ఉంటుందో అది మీకు చెప్తాను. దిల్ की इस दहलीज तक जो मेहमान बन के आए, जो मेहमान बन के आए, शाम की तन्हाइयों में उनकी उल्फत के ये साए, प्यार का तूफान लाए. दिल की इस दहलीज तक जो मेहमान बन के आए, जो मेहमान बन के आए అనే చరణానికి తెలుగులో మీనింగ్ ఈ విధంగా ఉంటుంది. ఈ హృదయ ద్వారం వరకు ఎవరైతే బంధువుగా వచ్చారో సంధ్యా సమయపు ఒంటరితనంలో అతని అనురాగపు ఛాయలు ప్రేమ తుఫాన్లు తెచ్చాయి అని దానికి అర్థం. దాన్ని సంగీతపరంగా పాడితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది కభీ అజ్నబీ తే అనే సినిమాలో లేడీ పాడిన పాట. ఈ విధంగా మనం పాట దిల్కి ఇస్ దహలీజ్ అంటే హృదయపు, దహలీజ్ అంటే ద్వారం, దిల్ అంటే హృదయము, దహలీజ్ అంటే ద్వారం. హృదయపు ద్వారం వరకు జో మెహమాన్ బన్కే ఆయే ఎవరైతే బంధువై వచ్చారో, షామ్కి తన్హాయియోమే అంటే సంధ్యా సమయపు, షామ్ అంటే సాయంత్రము, తన్హాయియోమే అంటే ఒంటరితనంలో, ఉనికి ఉల్ఫత్ అతని, ఉల్ఫత్ అంటే అనురాగపు ఛాయలు, కే సాయే, సాయే అంటే అనురాగపు ఛాయలు నాలో ప్రేమ తుఫాన్లు తెచ్చాయి, ప్యార్ కా తుఫాన్ లాయే అనే అర్థం వస్తుందన్నమాట. హిందీ పాటని పాడినప్పుడు దాంట్లోని మీనింగ్ ద్వారా తెలుసుకుంటూ ఉంటే మనకి హిందీ మీద లేదా ఉర్దూ మీద, భాష మీద కొద్దిగా పట్టు ఏర్పడుతుంది. ఎలాగా అందరికీ పాటలంటే ఇష్టమే కాబట్టి ఆ పాటలు మీరు ఎవరైనా సరే అడిగినప్పుడు దానికి మీనింగ్ చెప్పడానికి నేను తప్పగా ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ అర్థం మీకు బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. మీ కామెంట్స్ ద్వారా తెలియపరచండి. అంతవరకు గుడ్ బై. థ్యాంక్ యూ వెరీ మచ్.